ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీ అయిపోతున్నారు. మీ వీకెండ్ ని ఇంకా స్పెషల్ గా చేయడానికి కాజల్ ఇంకా చేతు సర్ప్రైజింగ్ సాటర్డేస్ అంటూ మార్నింగ్ 11 o'clock వచ్చేసారు. మస్త్ టైం పాస్ లా. యాక్చువల్ గా వీకెండ్ అనగానే సాటర్డే అనగానే మీ అందరికి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే సండే వస్తుంది కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని. కానీ కాజల్ ఇంకా చేతుకి సాటర్డే చాలా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. కానీ 12 o'clock అవగానే కాజల్ ఇంకా చేతు అయిపోతారు. ఎందుకంటే సండే మేము రావు కదా, మీతో కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు కదా. నేనేం అలా అవును, నువ్వైతే ఏమో చేతు యాంకరింగ్ అలానే చేయాలి. చేయకూడదు అట్లాగా. నేను నిజంగా చేస్తాను యాంకరింగ్ అంటే ఓవర్ యాక్షన్ చేయను. తిన్నగా మాట్లాడాలంటే నేను మిస్ అవ్వను. ఎందుకంటే facebook.com/masttimepaass పేజ్ ఉంది, అక్కడ టచ్ లో ఉంటాను, బోల్డ్ అంత మందితో చాట్ చేస్తుంటాను. సో ఐ నాట్ ఫీల్ లైక్ మిస్సింగ్. అవునవును, తెల్లారితే ఫేస్బుక్ మీద కూర్చునే ఫేస్ ఇది. అందుకనే ఫేస్బుక్ లో ఫుల్ ఉంటాడు కాబట్టి అస్సలు మిస్ అవ్వడు. కానీ నేను అలా కాదు కదా, నేను టీవీలో చూస్తూ ఉంటాను కదా, టీవీలో కనెక్ట్ అవ్వాలనుకుంటాను కదా, మీతో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడాలనుకుంటాను కదా, అందుకే మిస్ అవుతాను నేను. బిస్కెట్, క్రీమ్ బిస్కెట్ నాకే చేయండి అందరూ కూడా. ఓకే, సర్ప్రైజింగ్ సాటర్డే మస్తు టైం పాస్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు టక్ 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 కాల్స్ చేస్తాం. ఎవరైతే మిస్ కాల్స్ ఇచ్చి మాకు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తాము. కాల్ చేసి సర్ప్రైజ్ చేస్తాం, అది కూడా సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ లెక్క. yes exactly. సో ఫస్ట్ లేట్ చేయకుండా కాల్ చేసేద్దాము. ఎవరికి? ఆ డైలాగ్ మాత్రం కొట్టమాక, ప్రతి ఎపిసోడ్ లో అదే వినిపిస్తుంది. ఎవరికి తెలీదు, నేను పాట పాడుతున్నా కదా. తెలియదులే ఇది తెలియదులే ఇది తెలియదులే, తెలుసుకుందాంలే మనం తెలుసుకుందాంలే మనం తెలుసుకుందాంలే. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే సార్. బాగున్నారండి? బాగున్నానండి. మేము ప్రసాదం కౌంటర్ నుంచి మాట్లాడుతున్నాం అండి. మీరు ప్రసాదం ఆర్డర్ ఇచ్చారు కదా, అది ఇద్దామని చెప్పేసి కాల్ చేసాం మేడం. సార్. యా హలో మేడం, మీ పేరు మేడం? జ్యోతి సార్. జ్యోతి గారు, అదే ప్రసాదం ఆర్డర్ చేశారు కదండి, ఈ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నారు, అందుకే ఫోన్ చేసాం మేడం. ఎక్కడ పంపించమంటారు ప్రసాదం? జ్యోతి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ జ్యోతి. థ్యాంక్ యూ. హాయ్ కాజల్, ఎలా ఉన్నావు? సూపర్ సూపర్, చాలా బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఏంటి ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎన్ని రోజుల నుంచి అందుకే ప్రోగ్రామ్ చూస్తే. అందుకే నేను సర్ప్రైజ్ చేయడానికి, నేను హ్యాపీ ఫీల్ చేయించడానికి వాళ్ళు కాల్ చేసేసాం. అలా ఎలా ఏంటి రోజు చూస్తున్నాను చైతు నీ ప్రోగ్రామ్, ఒక్క రోజు కూడా మిస్ అవ్వను తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. లంచ్ కూడా ఉన్నాను నేను. థ్యాంక్స్ లాట్ జ్యోతి. థ్యాంక్ యూ. ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా గుర్తుపట్టేస్తున్నావు జ్యోతి? నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నా. ఎప్పుడు చేతి ఫోన్ చేస్తాడు, ఎప్పుడు కాజల్ ఫోన్ చేస్తుంది, ఇవాళ ఏం చేస్తారు, కూర్చే వాళ్ళ పని వాళ్ళ ఎలా ఫోన్ చేస్తారు అని ఒక్కొక్కరు చేస్తారు, నన్ను ఏం పెడతారు అని ఆలోచి ఈ రోజు ప్రసాదం కౌంటర్ నుంచి ఫోన్ చేస్తాం మీకు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి. మా ఊరే. ఓకే, ఎక్కడ విజయవాడలో? విజయవాడలో కాజల్ ఇల్లు ఉంది కదా, ఇదివరకు పాత ఇల్లు, అక్కడ మరి అంటే కాజల్తో మాట్లాడదామని ఫోన్ చేశాను. జ్యోతి, కాజల్ చిన్నప్పటి నుంచి తెలుసు. అవును, నేను తెలుసా నీకు చిన్నప్పటి నుంచి? తెలుసు కాజల్. సంజీవి కాలనీ ఏదో ఉందా, అక్కడ ఉండేదాన్ని కాజల్. నేను చూసి చాలా ప్రొడక్ట్స్ పెడుతున్నా. మా ఏరియాలో అమ్మాయి ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? సంజీవి కాలనీలోనా? సంజీవి కాలనీ దగ్గర ఉండేదాన్ని. ఓకే, సో సంజీవి కాలనీ బోర్డ్ ఆపోజిట్ దాసవారి స్ట్రీట్ లో మా ఇల్లు. అక్కడే మాది కూడా. మళ్ళీ చెప్తావేంటి అడ్రస్? అక్కడి నుంచే మాట్లాడుతుంటే పిచ్చి. అంటే చూడని వాళ్ళకి ఎక్కడ అనుకుంటారేమో అని చేతు. జ్యోతి, నాకు డౌట్. అవును, చిన్నప్పటి నుంచి కాజల్ని చూసారు కదా జ్యోతి మీరు? అవునండి. చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, కొంచెం వర్ణించి చెప్పండి మా అందరికి. చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉన్నది, బాగా చదువుతున్నది. అంటే మా సిస్టర్ ఒకే టైం ఉండమాట, కొంచెం చిన్న పిల్లని. అదనమాట వాళ్ళ డాడీకి బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళం మేము అంకుల్తో. మీ అక్క పేరేంటి? మా అక్క పేరు లక్ష్మి. ఎలా ఉన్నా అలా గుర్తుపెట్టుకోదు. మెగాస్టార్ చిరంజీవి, రకుల్ ప్రీత్ సింగ్, ముమైత్ ఖాన్ వీళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. లక్ష్మి వాళ్ళ తప్పు కదా, అలానే కదా పాపం ఎప్పుడు డామినేషన్ చేస్తావు. గుర్తించావు, తొక్కి పడేస్తాను.
రోజు చూస్తున్నా కాదు ఎంత డామినేషన్ చేస్తున్నాడు పాపం లిరిక్స్ మర్చిపోతాయని కదా? అది మర్చిపోతాయని నేర్పిస్తూనే ఉంటున్నాడు. అవును, ఎప్పుడు చూడు అదే పని. కానీ కాజల్ చేతి పక్కన ఉంటే నీకు నీకు సూపర్, నువ్వు పక్కన ఉంటే కాజల్ సూపర్. అందుకే మేమిద్దరం చాలా సూపర్ బాగుంది. హిట్ చేయాలని మస్తు టైం పాస్ ఇక్కడికి వచ్చినాం. ఇంకేంటి కాజల్ విశేషాలు? చెప్పాలి. టాపిక్ ఇవాళ టాపిక్ ఏం లేదు, సర్ప్రైజింగ్ సాటర్డే కాబట్టి ఇట్లా కాల్స్ చేసి మిస్డ్ కాల్స్ ఇచ్చిన వాళ్ళకి లేదా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం. సర్ప్రైజ్ డా అవునా? సర్ప్రైజ్, చాలా సర్ప్రైజ్. మళ్ళీ Oh. ఫోన్ చేస్తారు, మళ్ళీ ఇంకోటి ఎలా ఫోన్ చేస్తారని ఆలోచిస్తారంట. ఆలోచించు, Wait చేయాలి. రిజిస్టర్ చేసుకో, మళ్ళీ కాల్ చేస్తాం ఇంకో అవతారం ఎత్తి. ఓకే, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. బాయ్ జ్యోతి. బాయ్ బాయ్ కాజల్. అరండల్పేటలో అందరినీ అడిగాను చెప్పు. అడుగుతాను, చెప్తా కంపల్సరీ చెప్తాను. చాలా బాయ్ 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 బాయ్. బాయ్. బాయ్ జ్యోతి, బాయ్ బాయ్ జ్యోతి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టైం నీకు మళ్ళీ కాల్ చేసినప్పుడు నువ్వు గుర్తు పట్టకుండా ఎట్లా ప్రాంక్ చేయడానికి ప్రయత్నిస్తాం. యా, అండ్ నాకు జ్యోతి లక్ష్మి అంటుంటే విన్నట్టు ఉంది కానీ గుర్తు రావట్లేదు. Covering చేతు, వద్దు. ఎందుకంటే కాజల్ covering వద్దు, హలో, కాజల్ దొరికిపోయావు, వదిలే కాజల్. అరే చేతు, రీజన్ వినరా? ఎందుకంటే ఎక్కడ ఉండే వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఏరియాలో చాలా మంది తెలుసు కదా, సో ఎవరు ఏంటి అనేది అంత క్లియర్ గా క్లారిటీ రావట్లేదు. వస్తే ఖచ్చితంగా గుర్తుపట్టేస్తాను నేను. మా ఏరియాలో ఎవరైనా ఉన్నారు విజయవాడ మల్లికార్జునపేట, కాల్ చేయండి రా, నేను ఎవరినైనా గుర్తుపెట్టుకుంటాను. ఏరియాలో అంటే లక్ష్మీలు చాలా మంది, జ్యోతులు చాలా మంది ఉంటారా ఏంటి? అసలు ఇలా చెప్పగానే ఇలా గుర్తుపట్టేయాలి. ఆయన రోడ్డు మీద తిరిగే మొహం కాదు కానీ ఇది ఎప్పుడు చూసినా ఇంట్లో కూర్చొని తోముకునే మొహం. ఇక మీ మమ్మీ చెప్పారు కదా మదర్స్ డే అవును స్పెషల్. అవును నిజమే. సో జ్యోతి అండ్ సారీ లక్ష్మి, నేను గుర్తుపట్టలేదు కానీ డెఫినెట్ గా చూస్తే గుర్తుపట్టేస్తాను. సో ఈసారి నెక్స్ట్ టైం నేను విజయవాడ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా కలుస్తాను, సంజయ్ కాలనీ దగ్గరికి వస్తాను. ఓకే, బిస్కెట్ హలో పులియరే. ఛీ, నువ్వు నోర్మే. సరే, ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే, సర్ప్రైజ్ చేయాలి, బ్యాక్ టు బ్యాక్ కాల్ చేయాలి, చేసేద్దామా? చేసేద్దాం. సో నెక్స్ట్ మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకి కాల్ చేస్తున్నాం ఇప్పుడు. హలో, నమస్తే సార్, మేము సర్వీస్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం సార్, మొబైల్ సర్వీస్ సెంటర్ నుంచి. చెప్పండి. మీరు కొత్తగా ఫోన్ తీసుకున్నారు కదా సార్? అవును. ఆ ఫోన్ కి ఎలాంటి రిపేర్స్ వచ్చినా, అది కింద పడిపోయినా, నీళ్లలో పడిపోయినా, లేకపోతే దానికి ఏమైనా ఎలాంటి రిపేర్స్ వచ్చినా కానీ మేము ఫ్రీగా సర్వీస్ చేస్తాం సార్. అలాగే మేడం. అది మీ ఫోన్ పోయినా కానీ మేము మళ్ళీ కొత్త ఫోన్ తీసుకొని ఇచ్చేస్తాం సార్. ఏమండి? మీ ఫోన్ పోతే ఎవరైనా దొంగలిస్తే మేము కొత్త ఫోన్ తీసుకొని ఇచ్చేస్తాం సార్. సరే సరే, మీరు ఏం చేయాలి? ఆ? హలో, ఇది బిగ్ హలో, చెప్పండి సార్. ఇది మేము బిగ్ కొన్నాం, కొత్తది. ఓకే, అక్కడ వాళ్ళు బిల్లు అన్ని ఇచ్చారు, అది ఓకే, గ్యారంటీ కూడా ఇచ్చినట్టున్నారు. అది సూపర్ సార్. అన్ని ఉన్నాయి కదా సార్ మీతోనే? ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. కాకపోతే అది మీకు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చుంటారు సార్. ఇది మా దగ్గర లైఫ్ టైం వారంటీ సార్. లైఫ్ టైం సార్, లైఫ్ టైం. అదే సో మీరు ఒకవేళ చెప్పండి సార్. ఇన్సూరెన్స్ కూడా ఇచ్చినట్టున్నారు మొత్తం. ఇన్సూరెన్స్ కూడా సార్. అంటే ఇన్సూరెన్స్ కి వాళ్ళు దొంగతనం అయితేనే ఇస్తారు సార్. మీరు పొరపాటున ఎక్కడన్నా మర్చిపోతే, లేకపోతే మీరు కావాలని నేలకేసి పగిలి కొట్టేస్తే, లేకపోతే మీరు కావాలని ఎక్కడైనా పడేస్తే వాళ్ళు ఇవ్వరు సార్. దొంగతనం అయితేనే వస్తుంది సార్. కానీ మనం అక్కడ దొంగతనం ఎట్లా అవుతుంది సార్? వచ్చి ఏమైనా జోబులో నుంచి పట్టుకొని వెళ్ళిపోతారా? అట్లాంటి సిచ్యువేషన్స్ ఏం జరగవు కదా సార్. వచ్చి మన చేతిలో లాక్కుని వెళ్ళిపోరు కదా సార్ దొంగలు. సైలెంట్ గానే తీసుకెళ్లిపోతారు కదా సార్. అంటే మనం మర్చిపోయినట్టే కదా సార్. వాళ్ళు మనం సైలెంట్ గా పెట్టేసాం, సైలెంట్ గా తీసుకెళ్లిపోయారు దొంగలు అంటే, కాదండి మీరే ఎక్కడో మర్చిపోయారని చెప్తారు సార్. ఇలాంటి వంకలన్నీ పెట్టేస్తూ ఉంటారు సార్. సో థెఫ్ట్ ఇన్సూరెన్స్ అయితే అసలు ఇవ్వరు సార్. అవన్నీ బోగస్ సార్ అవన్నీ. మేము కరెక్ట్ గా ఇస్తాం సార్. ఏంటి సార్? ఏ సర్వీస్ అండి? మొబైల్ సర్వీస్ సెంటర్ సార్. మొబైల్ సర్వీస్ అది ఎక్కడ? ఇక్కడే సార్. మీ ఏరియా, మీరు ఏ ఏరియాలో కొన్నారు సార్? ప్రతి చోట ఉన్నాయి సార్ మాకు బ్రాంచెస్. మీరు ఏ ఏరియా సార్? నాగంపేటలో కొన్నాం, శ్యామలలో కొన్నాం. సరే సార్, ప్రతి ఏరియాలో ఉంది సార్ మాది. మీ పేరు తెలుసుకోవచ్చా సార్? మీ పేరు సార్? నా పేరు రమణ సార్. సార్ మీకు పెళ్ళైందా సార్? అయిందా సార్? ఓకే. మీ వైఫ్ కి తీసుకున్నారా సార్ ఫోన్? తీసుకుంటారా సార్? తీసుకుంటారా సార్? మీ పిల్లలు పిల్లలు ఉన్నారా సార్? ఉన్నారు. పిల్లలు తీసుకున్నారా సార్ ఫోన్? పిల్లలకి ఇప్పుడు అవసరం లేదు, నేను తీసుకున్నాం. అంటే మీకు అవసరం అయితే తీసుకోవచ్చు సార్. ఎందుకంటే చెప్పండి సార్.
చెప్పండి సార్, చెప్పండి సార్. ఏముంటే మేము కరెక్ట్ ఫోన్ చేస్తానండి. కాదు సార్, ఒకవేళ మీరు మీరు మీ పిల్లలకి కూడా తీసుకోవాలనుకుంటే మా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ఉంది సార్. ఎందుకంటే మా దగ్గర సర్వీస్ కి ఇచ్చి చాలా మంది మర్చిపోతుంటారు సార్ ఫోన్లు. అలాంటి ఫోన్లు కూడా మేము రూపాయికి 2 రూపాయలకి అమ్మేస్తూ ఉంటాం సార్. సరే కొంటారా సార్? లేదు, నేను ఫోన్ చేస్తానండి. కాదు సార్, సార్ సార్ ఒక నిమిషం. రమణ గారు, రమణ గారు, మీ వాయిస్ నాకు నచ్చింది సార్. పర్లేదు పర్లేదు. కాదు సార్, బాగుంది సార్. అందుకే మీకు డబుల్ ఆఫర్ ఇస్తాను సార్. డబుల్ ఆఫర్ సార్. సార్ సార్ కాదు సార్. హలో హలో సార్, సార్ మా సార్తో మాట్లాడండి సార్. అయ్యో చాలా బాగా వెళ్ళింది. అండ్ లాస్ట్ లో నేను రివీల్ చేసిద్దాం అనుకునే లోపు ఆయన పెట్టేశారు. మళ్ళీ వేద్దాం. రమణ గారు అలా ఆడపిల్ల ఫోన్ చేసి మీ వాయిస్ బాగుందని కానీ భయపడి పెట్టేస్తారండి. ఎంత పెళ్ళై పిల్లలు ఉంటే అవతల కూడా పెళ్ళి అయిందా లేదా కనుక్కోవాలి కదా మీరు. హలో హలో సార్, రమణ గారు. రమణ గారు కాదు సార్, అబ్బాయి మాటలు వినకండి సార్. సార్ మీకు నేనే ఇస్తాను సార్ ఆఫర్. హలో రమణ గారు. సార్ మీరు అబ్బాయి మాటలు వినకండి. రమణ గారు, రమణ గారు మాట్లాడేది. ఎవరు మాట్లాడింది? రమణ గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ పురుగులు తీసుకొని వస్తున్నారా? చెప్పండి. రమణ గారు మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం. చైతు కాజల్. చెప్పండి, ఏం కావాలి? కాల్ చేసాం. హలో, ఇందాక ఏవేవో ఆఫర్లు ఇస్తామని చెప్పాము, అది ప్రాంక్ కాల్ అంటున్నా. ఆఫర్లు ఇస్తామని చెప్పారా? ఆయనకి ఇవ్వండి ఒకసారి. రమణ గారికి ఫోన్ ఇవ్వండి. ఏంటి రమణ గారు కాదా? Oh, no. అరే భయపెట్టించేసినావు సార్. మీ వాయిస్ బాగుందని కూడా భయపడ్డారు, అందుకే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా కట్ చేస్తున్నారు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసినట్టయితే ఎస్ మేమే కాల్ చేసినాం. మస్తు టైం పాస్ నుంచి చైతు కాజల్ మిమ్మల్ని ప్రాంక్ చేసాం. మీ ఆవిడ కూడా కనెక్ట్ అయిపోయి ఉంటారు, బాగా ముడిచిపోతూ ఉంటారు. మీకోసం ఫోన్ కొన్నారు, ఆయన కోసం కూడా కొనకుండా. లక్కీ యూ అండి. సూపర్. ఎంత మంది ఉంటారు చూడు ఇట్లాంటి వాళ్ళు. నువ్వు ఎప్పుడు చూడు ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటావు. నేను ఆడవాళ్ళ మీద పడేడు, ఎప్పుడు కాజల్ మీద పడేడుస్తా. అది నా జన్మ హక్కు. ఆ హక్కుని వినియోగించుకోవడం నా హక్కు. సర్ప్రైజింగ్ సాటర్డే మస్తు టైం పాస్ లో ఇప్పుడు వచ్చేసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి సర్ప్రైజ్ చేయాలి కదా. చాలా మంది మిస్ కాల్స్ ఇచ్చారు. అలా నెక్స్ట్ మనం కాల్ చేసి ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేయబోతున్నాం. విజయ్ మనకి మెసేజ్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ శేఖర్ కి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. శేఖర్ వచ్చేసి ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటాడంట. సో ఇంకా రెచ్చిపోవడానికి నేను కాజల్ రెడీగా ఉన్నాం. సో లెట్స్ కాల్ శేఖర్. హలో చెప్పండి సార్. నమస్తే సార్, మేము ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ పేరు? శేఖర్ అండి. శేఖర్ గారు నమస్తే సార్. మాకు విజయ్ అని మీ ఫ్రెండ్ ఎవరో నెంబర్ ఇచ్చారు. నమస్తే సార్. మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట కదా మీకు? అవును సార్. అదే మేము ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్నామండి. కొత్త మూవీ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఓకే. సో కొత్త ఆర్టిస్టుల కోసం చూస్తున్నామండి. మీరు ఇంట్రెస్టెడా? ఇంట్రెస్ట్ అండి. శేఖర్ గారు ఇంతకు ముందు ఏమైనా సినిమాలో యాక్ట్ చేశారు మీరు? చేశాను సార్. ఒక మూవీలో అయితే సెకండ్ హీరోగా చేశాను, కానీ అది మూవీ రిలీజ్ అయ్యింది. ఈ హ్యాట్స్ ఆఫ్ లవ్ అనేసి ఒకటి వచ్చింది. మీరు హీరోగానే చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా సైడ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదా? పర్లేదు సార్, నా బాడీ తగ్గట్టుకు మీ స్టోరీ డిమాండ్ బట్టి ఏది సైడ్ ఇచ్చినా పర్లేదు, ఏదైనా పర్లేదు. యాక్టింగ్ అయితే ఇంట్రెస్ట్ అనమాట. ఓకే ఓకే. మీ బాడీ ఎలా ఉంటుంది సార్? అంటే మీరు హైట్ 6 feet ఉంటుంది సార్. ఓ నైస్. 5'11". 6 5'11"? 5'11". నైస్ నాన్న, నైస్ నైస్. మరి ఆడిషన్ కి రాగలరా? ఒక రోజు ఎప్పుడు పెట్టుకుందాం? ఎప్పుడు? టుమారో ఓకేనా? టుమారో నాకు రేపు ఫ్యామిలీతో బయటకు వెళ్ళేది ఉంది, కానీ ఓకే. రేపు ఏ టైంలో రాగలరు నాన్న? రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకు నో ప్రాబ్లం సార్. అరే 4 తర్వాత ఏమన్నా రాగలవా? 5 o'clock అలాగా? ఎక్కడ సార్ ఆఫీస్? మనది ఇక్కడే, మన బేగంపేట మయూరి ఆఫీస్ నాన్న. మయూరి ఆఫీసా? మన ఈటీవీది. ఓకే ఓకే ఓకే. అయితే ఈ సినిమాలో వచ్చేసి క్యారెక్టర్ ఏంది అంటే యాంకర్ నాన్న. నువ్వు యాంకర్ క్యారెక్టర్ అనుకుంటావు. మీరు యాంకరింగ్ చేస్తారా బానే? లేదు. ఓకే చూద్దాం సార్. ఓకే. ఏదో చూస్తుంటారా? టీవీ షోలు అన్ని చూస్తుంటారా? యాంకర్ ని బానే ఫాలో అవుతుంటారా? చూస్తుంటాం. గుడ్ గుడ్ నాన్న. సరే, ఇప్పుడు మేడం ఉన్నారు, మన ప్రొడ్యూసర్ మేడం. ఆమె ఓకే. మేడం కి ఇస్తాను ఫోను. మేడం గారు ఏం అడుగుతారో దానికి సమాధానం చెప్పానన్నా. మనం రేపు సాయంత్రం 5 గంటలకి షార్ప్ గా కలుద్దాం. ఓకే
5 నుంచి ఎంత వరకు పడచ్చు సార్? ఎంతమ్మా ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది. నేను చూస్తే చాలా అయిపోతుంది. చూడడం కోసమే, ఆల్రెడీ సినిమాలో చేసావు కదా, చూస్తే చాలా అయిపోద్ది. ఓకే ఓకే సార్. యాక్చువల్ గా ఏంటంటే నేను రేపు ఊరెళ్తున్నాను, సండే వరకు రావడం రేపు 8 నాకు ట్రైన్ ఉంది కాచిగూడలో. టికెట్ బుక్ చేసుకున్నాను. రేపటికి అయితే ఫుల్ డే కావాలంటే వస్తాను అనమాట. సరే తెలుసుకుందామని టైమింగ్స్ నేను చెప్తాను. అయితే వచ్చేప్పుడు మాత్రం నువ్వు షార్ట్ వేసుకొని రా నాన్న, ఎందుకంటే యాంకర్లు అంటే కొంచెం ట్రెండీగా ఉండాలి కదా. సో జబ్బల దాకా బనీళ్ళను తొడల దాకా షార్ట్ వేసుకొని రావాలి. ఓకే, యాంకరే అంటారా? అంటే క్యారెక్టర్ అది చూద్దాం. ఒక 2-3 క్యారెక్టర్లు ఉన్నాయి, మేడం గారు చెప్తారు నీకు. 1 నిమిషం లైన్ లో ఉండి మేడం గారికి ఫోన్ ఇస్తాను. మేడం, ఈ అబ్బాయి పేరు శేఖర్ మేడం. ఓకే, క్యారెక్టర్ అనుకుంటున్నాం కదా. యా, హలో హలో శేఖర్ గారు, నమస్తే. నమస్తే అండి, నమస్తే. అయితే మీరు సినిమా కోసం ఏమైనా చేస్తారా అండి? క్యారెక్టర్ కోసం ఏమైనా అంటే ఇఫ్ క్యారెక్టర్ డిమాండ్స్, స్విమ్మింగ్ చేయాలి, పైనుంచి దూకాలి, హార్స్ రైడింగ్ చేయాలి, జిమ్ లో వర్కౌట్ చేయాలి. హలో, ఆర్ యు లాఫింగ్? అవునండి. ఎందుకండి? అంటే ఎప్పుడు చైన్ స్టన్స్ వింటుంటే నాకు ఒక చేస్తే బాగుంటుందా అన్నట్టు ఉంది. ఆ ఫీల్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది చేస్తే. అయితే మీరు హార్స్ రైడింగ్ అండ్ స్విమ్మింగ్ ఒకసారి నేర్చుకోండి. అండ్ మీరు హార్స్ రైడింగ్ నేర్చుకుంటే మీకు డాంకీ రైడింగ్ ఈజీ ఉంటుంది. అవునా, డాంకీ రైడింగ్ కదా? అవునండి, అండ్ యా మీకు బాగా కరెక్ట్ గా సూట్ అవుతుందా అండి? మేము మిమ్మల్ని చూడలేదు కదా, సో మాకు తెలియదు. అండ్ మీరు బైక్ కూడా రేసింగ్ బైక్ డ్రైవ్ చేయాలి మూవీలో క్యారెక్టర్. రేసింగ్ బైక్ అండి. R1 బైక్స్ ఉంటాయి కదండి రేసింగ్ వి, అట్లాంటి బైక్ ఒకటి డ్రైవ్ చేయాలి. సో ఈ స్కిల్స్ అన్ని కూడా రేపు టెస్ట్ ఉంటుందండి. ఒకసారి ఈ స్కిల్స్ అన్నిటికీ ఒకసారి టెస్ట్ ఉంటుంది రేపు. సరేనా అండి? మనకి బైక్ రేసింగ్. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాదు, ఇంకా కనిపెట్టలేదు నేను. ఏంటండి? హలో, ఇక్కడ ప్రొడ్యూసర్ మాట్లాడుతుంటే ఏంటండి మీకు ఎగతాళిగా ఉందా? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? కార్తిక్, ఎవరిది? నువ్వే మాట్లాడు. యూ డీల్ విత్ ఇట్. దిస్ డిస్గస్టింగ్. హలో శేఖర్. చెప్పండి సార్. వాట్ హ్యాపెన్ శేఖర్? ఎవరు అసలు అర్థం కావట్లేదు. చెప్పాం కదా ఉషా కిరణ్ మూవీస్ నుంచి కాల్ చేస్తున్నామని. ఏం మాట్లాడారు మేడం తో మీరు? ఓకే, ఎవరు అర్థం కావడం లేదు కరెక్ట్ గా అనేసి. మీరు తప్పుగా ఏమన్నా మాట్లాడారా? తను కోపంగా మాట్లాడుతున్నారు, ఏమన్నారు? నవ్వారా ఏమన్నా? నేనా? నవ్వుతావేంటి బ్రదర్? ఓ సరే, మీరు పెట్టేసి నేను విజయ్ తో మాట్లాడతా. ఎందుకండి అప్కమింగ్ స్టార్స్ ఏదో అనుకుంటారు, ఆఫర్లు ఇస్తే ఇట్లా కాదు సార్, డాంకీ రైడింగ్ అది ఇది అన్నారు కదా. అవును, మేడం గారికి తెలుసు సీన్లు ఏమున్నాయి, అందుకే మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారని మేడం గారికి ఫోన్ ఇచ్చాను. ఆషామాషిగా ఉందా మీకు? డాంకీ రైడింగ్ ఏంటి సార్? డాంకీ రైడింగ్ ఏముంది? డాంకీ రైడింగ్ ఇట్స్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఇది చెప్పాను కదా నేను ఆల్రెడీ. సినిమా టైటిల్ చెప్పాను, క్యారెక్టర్ చెప్పాను. ఏంటి వచ్చి చూద్దాం సార్, కలిసిన తర్వాత నన్ను చూసి మీరు చెప్పండి. ఈవీటీవీ ప్లస్ పెట్టుకో, అక్కడ మస్తు టైం పాస్ అని చెప్పేసి ఒక షోస్ ది, అందులో యాంకర్లు ఉంటారు చైతు కాజులో. వాళ్ళు ఇప్పుడు నిన్ను ప్రాంక్ చేశారు. నీ ఫ్రెండ్ విజయ్ నిన్ను ప్రాంక్ చేయమన్నాడు. ఓ శేఖర్, దిస్ ఇస్ అ ప్రాంక్ కాల్ యార్. ఓకే, మరి నేను బక్రా చేయమన్నాడు, నీకు ప్రాంక్ కాల్ చేయమన్నాడు విజయ్. విజయ్కి ఏమని చెప్తావా? విజయ్కి అండి, విజయ్కి అన్ని కూడా నేర్చుకోమని చెప్పండి. డాంకీ నా వల్ల బాబు విజయ్ చూస్తున్నట్టయితే శేఖర్ వల్ల కాదంటే డాంకీ రైడింగ్ నువ్వు నేర్చుకో ముందు. డాంకీ రైడింగ్ ఆ తర్వాత అంటే నాకు హార్స్ రైడింగ్ అంటే ఐ నో వెరీ వెల్. హార్స్ రైడింగ్ అండ్ బైక్ రేసింగ్ అనమాట. డాంకీ రైడింగ్ అన్నారు కదా. ఓ, బైక్ రేసింగ్ వచ్చా మీకు? బాగా. మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అసలు బైక్ డ్రైవ్ చేయడమే రాదు. అంటే చెప్పారు మీరు చెప్తే డ్రైవింగ్ ఫ్లైట్ అని నడిపేస్తాను మేడం. సినిమాలో బైక్ రేసింగ్ అంటే అంతేగా, బైక్ మీద కూర్చుంటే చాలు, వెనక కెమెరా రేస్ చేసుకుని వెళ్ళిపోద్ది, అదే బైక్ రేసింగ్ అయిపోయింది. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బట్ సీరియస్ గా మీకు మంచి క్యారెక్టర్ రావాలి, మంచి ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీకి మీరు రావాలని చెప్పేసి కోరుకుంటున్నామండి.
ఓకే థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రైడింగ్ అప్పుడు మీరు కూడా రావాలి, బ్యాక్ వచ్చాలి. తప్పకుండా. చాలా బాయ్. బైక్ లో నాట్ డాంకీ మీద కాదు, బైక్ మీద. ఆహా, సో మీరు నాకన్నా మంచోళ్ళు అనమాట. అయ్యో బాబు, వెరీ 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 గుడ్. యా, గుడ్. అలాగే ఉండండి, అలాగే Okay. మంచి ఛాన్సులు కొట్టండి. ఓకే, ఓకే థ్యాంక్ యూ చాలా నమస్కారం. బాయ్. సెలవు. బాయ్ బాయ్. శభాష్, అట్లా షేక్ అని ప్రాంక్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు మిస్ కాల్ ఇచ్చిన వాళ్ళలో ఎవరికి కాల్ ఇద్దాం? సెలెక్ట్ చేసుకో ఒక నెంబర్. 8. కాదు, నేను 9 కాల్ చేస్తున్నాను. హలో హలో, ఎవరండి? కంగ్రాచులేషన్స్ అండి. ఎవరండి? మీరు మొన్న ఆ మధ్య షాపింగ్ చేశారు కదండి. హలో హలో, ఎవరండి? మీ పేరండి? పద్మ అండి. పద్మ గారు, మీరు మొన్న ఆ మధ్య షాపింగ్ చేశారు కదండి. లేదండి. చేశారండి, మీ పేరు మీదే ఉంది, మీ నంబరే రాసున్నారు. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేసి మీ నంబర్ రాశారేమో బిల్ మీద. సో మేము లక్కీ డ్రా తీసామండి, బిల్ నంబర్స్ అన్ని తీసి. కాజల్ కదా? హలో ఎలా? హలో హలో, కాజల్ చైతు. కాజల్ చేతు, మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి కాల్ చేస్తున్నాం. భలే గుర్తుపట్టేశారండి. అవునండి. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ పద్మ గారు. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ ముసాపేట్ అండి. ముసాపేట్. ఓకే, ఆ పక్కనే కాజల్ వాళ్ళు ఉండేది ఎర్రగడ్డ. కాదు, ఫతేనగర్ మా విలేజ్. ఇంటికి వచ్చేసి, మా ఇంటికి రండి, వచ్చేసి మీరిద్దరు. మూసాపేటలో ఎక్కడ మీరు ఉండేది? వాళ్ళ ఇంట్లో. ఆంజనేయ నగర్ అండి. ఆ? ఆంజనేయ నగర్. ఓ, దగ్గరా? ఓకే, ఆంజనేయ స్వామి టెంపుల్ మాది ఉంటుంది. మోతీ నగర్. అవును. ఎర్రగడ్డ ఏం కాదు. ఏదో ఒక రోజు ఒకసారి ఏదో ఫ్లో లో అలా చెప్పానండి, ఊరికే కామెడీగా ఉంటుంది కదా అని. పట్టుకున్నాడు అప్పటి నుంచి. మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సో మచ్ మచ్ పద్మ అండి. గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అండి. ఓకే, బాగా చూస్తున్నారు మా ఈటీవీ ప్లస్. వంట కూడా చేయడం మానేసి అక్కడే కూర్చుంటున్నాను. జనరల్ గా ఏ టైం వరకు చేశారు మీరు వంట? ఏంటంటే పిల్లలు ఒకటే వెళ్ళిపోతారు, ఆ. పిల్లలకి ఒక్కటే వేస్తాం, మాకు మాత్రం లేట్ అయిపోతుంది. మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఆయనకి కాల్ చేస్తారండి మీరు? ప్రాంక్ కాల్ చేయాలా? చేద్దాం చేస్తారండి? చేద్దాం. మీ ఆయన పేరేంటి? వెంకటేశ్వర రెడ్డి అండి. ఏం చేస్తుంటారు ఆయన? ఈఎస్ఐ కన్సల్టెన్సీ అండి. ఏ కన్సల్టెన్సీ? ఈఎస్ఐ. ఈఎస్ఐ. అచ్చా, ఓకే, చేసేద్దాం. ప్రాంక్ కాల్ చేస్తారా అండి? చేసేద్దాం. మా వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఓకే అండి. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ. పద్మ, బాయ్. ఓకే అండి, బాయ్ 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 బాయ్. బాయ్ పద్మ గారు. సర్ప్రైజింగ్ సాటర్డేస్ అంటూ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే మాకు మిస్ కాల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తాము. ప్రాంక్ కాల్ లాగా స్టార్ట్ చేసి సర్ప్రైజ్ చేస్తున్నాం. అలాగే ఇందాక పద్మ గారిని సర్ప్రైజ్ చేసాం కదా, మరి కాసేపు ఆయనకి కాల్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆ లైన్ కాకుండా ఎవరైతే మిస్ కాల్ ఇచ్చారో వాళ్ళకి కాల్ చేస్తున్నాము. ఎవరికో తెలీదు. లెట్స్ కాల్. ఎలా 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 కాల్ చేద్దాం ఈ ప్రాంక్ కాల్ ని కాజల్ చేతు. హలో, ఎవరు మాట్లాడేది? మీరెవరు చెప్పండి? లక్ష్మక్క ఉందా? ఎవరు? లక్ష్మి అక్క. మీరెవరు చెప్పండి? నా పేరు కార్తిక్ అండి. మా అక్క లేదా? రాంగ్ నెంబర్ వచ్చింది. మీ పేరేంటండి? అయ్యో, మరి ప్రాంక్ కాల్ అంటే అలా నమ్మేసి పెట్టేయాలి, మళ్ళీ మనం కాల్ చేయాలి. అదే ప్రాంక్ కాల్ అంటే. ఊరికే గుర్తుపట్టేస్తే ఏం మజా ఉంటది. ఇలా ప్రాంక్ అయ్యి అలా సర్ప్రైజ్ చేస్తే మస్తు ఉంటుంది. అగైన్ మీ కాలింగ్ పద్మ గారు భలే గుర్తుపట్టేశారే. కాజల్. అలాగే స్టార్టింగ్ ఫస్ట్ కాల్ కూడా కదా, జ్యోతి చైతు. సో మీరు కూడా మమ్మల్ని గుర్తుపట్టండి. గుర్తుపట్టినప్పుడు కాజల్ చేతో అనండి. హలో హలో మేడం. సార్, ఎవరు? మేడం సార్, మీరు నాకు కాల్ చేయాలి. ఫోన్ అలా పెట్టేస్తారా మొహం మీదే? ఎవరండి పెట్టింది? హలో, ఎవరు మీరు? ఎవరు అనుకుంటున్నారు? అలా ఫోన్ మొహం మీద పెట్టేస్తారా? లక్ష్మికి ఇమ్మంటే. లక్ష్మిని మాట్లాడుతున్నానండి. హలో, ఎవరు? నేనే లక్ష్మిని. మీరెవరు మాట్లాడేది? రాంగ్ నెంబర్ ఇది. రాంగ్ నెంబర్ కాదు, రైట్ నెంబరే. హలో హలో, లక్ష్మి ఎవరు? నేనే లక్ష్మి లక్ష్మి. కాదు. మీ పేరేంటి?
మీరెవరు? నా పేరు చైతు, మాది హైదరాబాద్. నా పేరు కాజల్, మాది హైదరాబాదే. హాయ్ కాజల్ అని చేస్తున్నా. హాయ్. నీ పేరేంటి? బాగున్నావా అక్క? చాలా బాగున్నావు మా. నీ పేరు చెప్పవా? నా పేరు శ్రీలత. ఏంటది? శ్రీలత. 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 ఏం చేస్తూ ఉంటావు శ్రీలత? నేను డిగ్రీ అక్క. ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నావు? కోసం ఫోన్ చేయడం 3 days నుంచి ట్రై చేస్తున్నా. 3 Thank days you. నుంచి ట్రై చేస్తున్నావు. 3 days అయింది డిగ్రీ జాయిన్ అయింది అంటున్నావేమో అనుకున్నా. బాగున్నానక్క. బాగున్నావమ్మా. సర్ప్రైజ్ దా? మీరేనక్క ఇప్పుడు చేసింది? అవును నేనే. నేనే. లక్ష్మక్కని అడిగింది నేనే. లక్ష్మి ఎవరు? ఎవరో ఊరికే ఓకే. ప్రాంక్ కాల్ చేసినాం నీకు. సర్ప్రైజ్ అయ్యావా? అవునా? నేను ఎవరు అనుకోని రాంగ్ పెట్టేసిన. అందుకే మళ్ళీ ఫోన్ చేసినాం, నిన్ను సర్ప్రైజ్ చేసినాం. మధ్యాహ్నం నేను చాలా ట్రై చేసినానయ్యా. ఏంటండి? చాలా సేపు ట్రై చేస్తుందంట మధ్యాహ్నం అంతా. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ట్రై చేశావు కాబట్టి ఇప్పుడు నీకు కాల్ వచ్చింది. అంత కుశలమా? మంచిగా ఉందా అంతా? సూపర్ అన్నయ్య. వెరీ గుడ్. మా షో అలాగే రెగ్యులర్ గా చూస్తూ ఉండు. ఓకే ఓకే, రేపు టుమారో కాల్ చేయండి అన్నయ్య నాకు. రేపు కూడా తప్పకుండా. కాల్ చేయాలా? చేయండి, రేపు మాట్లాడతాను మీతో చాలా సేపు. సరే. ఇప్పుడు బిజీగా ఉన్నట్టున్నావు. సరేలే, బాయ్. బాయ్ అక్క. బాయ్ బాయ్. సో ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. రేపు కాల్ చేయండి. రేపు చాలా ఫ్రీగా అట్లేం చెప్పలేదు. ఉంటాను. నువ్వు అలా ఎందుకు? మనం కాల్ చేస్తే బిజీ ఉంటారా? మనం ఎప్పుడెప్పుడు కాల్ చేస్తామని వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ. ఓహో, అంటే రేపు కూడా కాల్ చేయండి. అప్పుడు ఇవాళ ఇంకా call మాట్లాడుకుందాం చేస్తాను. అక్క అని చెప్పేసి అంటున్నారు. ఓకే చెల్లి, నేను నిన్ను అపార్థం చేసుకోను. ఎప్పుడు చూసినా అపార్థాలు చేసుకుంటారు. ఒక ఆడది ఉంటే ఇంకో ఆడదాని గురించి అపార్థం చేసుకుంటుంటే వాళ్ళు ఏమనాలి? కాజల్ అనాలి. అలాగే ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు ప్రాంక్ కాల్స్ కి. ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం ప్రశాంత్ కి. ప్రశాంత్ సరిగ్గా కాలేజ్ కి వెళ్ళట్లేదంట. సో కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ మ్యామ్ కాల్ చేసినట్టు నువ్వు మాట్లాడాలి. ఓకే, వాయిస్ చేంజ్ చేయ కాజల్, గుర్తుపట్టకూడదు. ఓకే, ట్రై చేయి. ఇట్లా మాట్లాడతా. ఓకేనా? భయపడి మాట్లాడు. ప్రశాంత్ ని ప్రాంక్ చేయమని చెప్పేసి మనల్ని రిక్వెస్ట్ చేశాడు చంటి అన్న. సో లెట్స్ కాల్ ప్రశాంత్. చంటి అన్న అనుందా పేరు? మెసేజ్ అలాగే పెట్టిండు చంటి అన్న అని. సో హలో, హలో ఎవరు? బాబు ప్రశాంతేనా మాట్లాడేది? ఏంటి మా కాలేజ్ కి రావట్లేదు? హలో, కాలేజ్ కి ఎందుకు రావట్లేదు బాబు? మీరెవరు? మీ మేడం ని మాట్లాడుతున్నా. ప్రిన్సిపల్ మ్యామ్. కాజల్ గారా మాట్లాడేది? అట్లా ఎట్లా గుర్తుపట్టేసావు ప్రశాంత్? పిచ్చమంట నువ్వు నీ వాయిస్. హాయ్ ప్రశాంత్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉన్నావు ప్రశాంత్? బాగానే ఉన్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? రామోజీ సిటీ. అచ్చా, ఏం చేస్తుంటావు? ఏంటి నువ్వు కాలేజ్ కి వెళ్ళట్లేదంట? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. హలో, హాలిడేస్. హాలిడేస్ మేడం. హాలిడేసా? నిజం చెప్పు, అసలు కాలేజ్ కి వెళ్ళట్లేదంటగా నువ్వు? వెళ్తా తర్వాత నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ నుంచి వెళ్తావా? వెళ్తా. ఇట్లానే షూటింగ్స్ అంటూ తిరుగుతూ ఉంటావా? లేదు మేడం, వెళ్తా. చదువుకోవాలి కదా, చదువుకుంటా కదా. మంచి ఫ్యూచర్ ఉండాలి కదా. ఉంటుంది. ఏమైనా జాబ్ చేయాలంటే డిగ్రీ కావాలి కదా. చేస్తాం మేడం. లేకపోతే కాజల్ లెక్క తయారవుతావు. అందుకే మంచి చదువుకో. అవునా, నీకు కాజల్ లాగా తయారవడం ఇష్టం లేదా? అస్సలు ఇష్టం లేదు. కాజల్ లా తయారవడం అంటే నీ ఉద్దేశం ఏంటి అందులో? అందులో అంటే ఏం లేదు మేడం. నేను ఎంఎస్సి చదువుకున్నా, అందుకే చదువుకో మాకు. అందుకే ఎంఎస్సి చదువుకుంది కాబట్టి అలా ఉంది. నువ్వు మంచి డిగ్రీ చేయి. ఎంఎస్సి లో 3 బోర్డులే, డిగ్రీలో అయితే 6-7 ఉంటాయి. సరే. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి తెలియని వాళ్ళు ఇట్లానే అంటారు. డిగ్రీ కన్నా ఎక్కువ పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ లో పీజీ 2 ఉంటాయి. డిగ్రీలో 6 ఉంటాయి. డి ఒక్కటే ఉంది, డిగ్రీ. డి. చలో ప్రశాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఆల్ ద వెరీ బెస్ట్. బై బై. బాయ్ అన్న. బాయ్ ప్రశాంత్. సూపర్ అబ్బా. కానీ కాజల్ వాయిస్ చేంజ్ చేయమంటే మరి నేను ప్రిన్సిపల్ మ్యామ్ ని మాట్లాడుతున్నాను అంటే అసలు అది రోబోటిక్ వాయిస్ లో ఉంది కానీ మనిషి వాయిస్ లో లేనే లేదు తెలుసా? ఏం చేద్దాం, క్యూట్ వాయిస్ కదా. అసలు ఈ మధ్య నువ్వు ప్రాంక్ చేయనే చేయలేదు. హలో, ఇందాకే రమణన్ చేయలేదా? ఏం చేసినావు? మొబైల్ సర్వీసింగ్ సెంటర్ అని. నేను లాక్కొచ్చాను ఇక్కడ దాకా. ఎక్కడ లాక్కొచ్చావు నువ్వు? సర్లే, ఏంటో పెద్ద నువ్వే నీ వల్లే షో హిట్ అయిపోయినట్టు నువ్వే మొత్తం చేసినట్టు తెలిసిందే credit కదా, అది మొత్తం మళ్ళీ తీసుకోవడం చెప్పాలా కాదు. ఏంటి? హలో, తెలుసు ఎవరి వల్ల అన్ని Set యాడ్ up అవుతున్నాయో, వద్దు కాజల్. ఎవరి వల్ల అట్రాక్షన్ ఉందో, ఎవరి వల్ల షో సూపర్ డూపర్ హిట్ అవుతుందో మీ అందరికీ తెలుసు. కానీ సరే, ఎవరి వల్ల self ప్రాంక్స్ support. కూడా హార్మ్ఫుల్ అయిపోతుంది. ప్రాంక్లు ఎవరి వల్ల హిట్ అవుతుంది? నా వల్లే నా కదా. వల్లే. నేను చెప్తూ
ఏంటి చేతు అసలు స్టార్టింగ్ లో ప్రాంక్ కాల్స్ చేసేవాడివా? నీకు ప్రాంక్ కాల్స్ ఎప్పుడు ఎందుకు కాజల్? ఇప్పుడు గురువు దగ్గర నేర్చుకుని గురువుని మించిన సరే శిష్యుడు ఎప్పుడు కాజల్ దేనికన్నా సరే కాజల్ తో మాట్లాడడం ఎందుకు? అరే నువ్వు ఆపేరా, ఆమెతో ఎందుకు రా ఆర్గ్యుమెంట్, ఆమె కవరింగ్ లు ఆ హడావిడి ఎందుకు, ప్రాంక్ చేయని చెప్పేసి మీరు అంటున్నారు కదా, చేస్తాము. మస్త్ టైం పాస్ లో సర్ప్రైజింగ్ సాటర్డే కాబట్టి అందరికి కాల్ చేసి సర్ప్రైజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నాము తెలీదు. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు కాల్ చేసేయబోతున్నాం. సో వాళ్ళని ఇప్పుడు చైతు గారు ప్రాంక్ చేస్తారు. ప్రాంక్ చేస్తున్నారు కాజల్. హలో రమణకి నేనే ప్రాంక్ చేస్తుంది, మర్చిపో. గుడ్ల మళ్ళీ ఏదో రాయి పడింది, అదే ఏదో ఒకటి అందుకే ప్రాంక్ చేసింది కాబట్టి ఆయన ఫోన్ కూడా ఎత్తలేదు, మళ్ళీ అలా అయిపోయింది. మనం ప్రాంక్ చేస్తాం, సర్ప్రైజ్ కూడా ఇస్తాం. సక్సెస్ఫుల్ గా ప్రాంక్ చేశారు అనమాట. చేస్తే అట్లా ఉండాలి. హలో ఎవరండి? నమస్తే అండి. సారా మాట్లాడేది మేడమా? మేడం నమస్తే మేడం. ఎవరు మీరు? మేడం నా పేరు కార్తిక్ అండి. మీ పేరు మేడం? హలో ఎవరు కావాలి మీకు? మేడం మేము బంగారుకోట నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. అదే మీరు మొన్న నెక్లెస్ చేయమన్నారు కదా, అది అయిపోయింది, వచ్చి తీసుకెళ్తారేమో అని ఫోన్ చేశాం మేడం. ఏ ఊరు? మన ఊరే మేడం. మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నువ్వు చెప్పు, నువ్వేగా ఫోన్ చేసింది, నేను చెప్పను. అదేంటి మేడం అలా అంటారు? ఏ ఊరు మంది? నువ్వే ఫోన్ చేసింది, నేను ఎప్పుడు నెక్లెస్ ఆర్డర్ ఇచ్చా? అయ్యో నెక్లెస్ చేస్తే చేస్తా. అవునా? ఇదేంటి మనది ఏ ఊరు? హైదరాబాద్ అండి. కాదు రావు నెంబర్ పెట్టేది. వద్దొద్దు మేడం, పెట్టద్దు, నేను ఎవరో చెప్పేస్తా. ఆ పైతారా ఎట్టే చేసింది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, నీకు కూడా ఇయ్యాలా? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా నా మీద? నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చా, నన్ను పోలీస్ ఏం చేయలేరు తెలుసా? ఏంటి పెద్ద గోళ? మేడం వెండి ఆర్డర్ ఇచ్చారు కదా, మీ వెండి తీసుకెళ్తారా? ఇందా బంగారం అన్న ఇప్పుడు ఎన్ని అంటున్నావా? వద్దా బంగారం వెండి? హలో వద్దులే బాబు. హలో ఎందుకమ్మా, ఎందుకు వద్దు? తీసుకోరా, తీసుకోవచ్చు కదా, మంచిగా బంగారం వెండి ఫ్రీగా వస్తుంటే. హలో మేడం. హలో హలో మేడం, మీ పేరేమన్నారు? అయ్యో ఏంటి నవ్వుతున్నారు? మీ పేరేమన్నారు? కాజల్ చైతునా? నా వాయిస్ వింటే గానీ గుర్తుపట్టట్లేదే మీరు. అయ్యో వెల్కమ్ టు మస్త్ టైం పాస్. అయ్యో ఎలా ఉన్నారు? ఏంటి మీ పేరు? చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఒకసారి ఇలానే ఫోన్ చేశారు, అందుకే అదే గుర్తు ఉండిపోయింది మనసులో. ఓకే, ఇక్కడ నుంచి ఇలాంటి ఫోన్లు వస్తే అది చైతు కాజల్ ఫిక్స్ అయిపోండి. మీ పేరు చెప్పలేదు మీరు. నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు హాయ్ అండి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ తిరువూరు దగ్గర అండి. చూసారా, మీ పేరు నేను కనిపెట్టేస్తా. లక్ష్మి గారైనా మాట్లాడేదని అన్నా? అది టెన్షన్ లో ఉన్నా నేను. ఓకే, అసలు టెన్షన్ పడకండి, ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే కాబట్టి సర్ప్రైజ్ చేయడానికి మీకు కాల్ చేశాం. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. చాలా బాగుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తుండండి ఇలాగే రెగ్యులర్ గా. ఓకే, అండి రిజిస్టర్ చేసుకున్నందుకు. బాయ్ బాయ్ బాయ్. సో దట్ వాజ్ లక్ష్మి. సో లక్ష్మి గారిని మళ్ళీ చైతు సక్సెస్ఫుల్ గా ప్రాంక్ కాల్ చేసేసారు. కానీ ఎంత తోపో తెలుసా? తోపు కాదు చైతు, యువర్ వాయిస్ ఇస్ నాట్ రిజిస్టరింగ్. ఓకే, అదే కదా ప్రాంక్. అంతేగాని డైరెక్ట్ గా వెళ్ళిపోయి మేడం నేను మస్తు టైం ఈ వాయిస్ కాదు, వాయిస్ మోడ్యులేషన్ చేంజ్ చేసి ప్రాంక్ చేస్తే సక్సెస్ అవుతాం. ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ తో మాట్లాడుతున్నాడు, వాయిస్ మోడ్యులేషన్ గురించి మాట్లాడుతున్నాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్ మళ్ళీ డబ్బింగ్ ఆర్టిస్ట్ లో హలో నేను ప్రిన్సిపల్ ని మాట్లాడుతున్నాను అని మాట్లాడి, డబ్బింగ్ ఆర్టిస్ట్ తోపు మోడ్యులేషన్ తెలిసిన ఆర్టిస్ట్ అలా మాట్లాడి ప్రాంక్ పుస్తకం. హలో, అది తోపు మోడ్యులేషన్ గురించి కాదు. నేను ఎందుకు తోపు అంటున్నానంటే ఇట్స్ నాట్ ప్రాంక్.
తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు నేను అనేది ప్రాంక్ కాల్ చేయడంలో తోపనట్లేదు. ప్రాంక్ కాల్ చేసి ఆమె పేరు కూడా తెలియకుండా పేరు కనిపెట్టినచ్చు. నేను లక్ష్మినా మాట్లాడేది అన్నాను, కట్ చేస్తే ఆమె పేరు లక్ష్మి, అబ్బబ్బబ్బా. అందుకే నేను తోపంటున్నాను. కంగారు పడిపోమాక. సరే చేతు, కుళ్ళు అస్సలు మోహన్ కంగారు దానా. పడిపోను. కానీ నన్ను తక్కువ చేసి నేను ఎందుకు ఊరుకుంటాను? తక్కువ చేయట్లేదు కాజల్లో, నిజాలు బయటపడుతూ ఉన్నాను. హలో నేను ప్రిన్సిపల్ ని మాట్లాడుతున్నాను అని వాయిస్ మాడ్యులేట్ చేసి డబ్బింగ్ ఆర్టిస్ట్ అలా ఎత్తే ఎలా దొరికిపోతారు మరి? దొరికిపోవడం కాదు, నాచురాలిటీ ఉండాలి. ఎందుకు నువ్వు ఓవర్ యాక్టింగ్ దొరికిపోతున్నారు? చేస్తున్నావు. ఎందుకు దొరికిపోతున్నారు? కాజల్ వాయిస్ అంతా రిజిస్టర్ అవుతుంది కాబట్టి. సరే, ఈ గోరంతా పక్కన పెట్టేసి నెక్స్ట్ చాలా మందికి కాల్ చేయాలి. సర్ప్రైజింగ్ సాటర్డే కదా, ఇంకొకరికి కాల్ చేసి సర్ప్రైజ్ చేసిద్దాం. ఇప్పుడు కాజల్ చేస్తుంది, కాజల్ మాడ్యులేషన్, కాజల్ డబ్బింగ్ ఎలా ఉంటుందో వినిపిద్దాం. డబ్బింగ్ మాడ్యులేషన్ కాదు, హలో నా ప్రేమ. మీరు ప్రిన్సిపల్ ని మాట్లాడుతున్నారు. You guys love me so much. నా గొంతు గుర్తు పెట్టేసుకున్నారు. నేను ఎలా మాట్లాడినా కానీ మీరు గుర్తు పట్టేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ క్వాలిటీ. హలో హలో, చెప్పండి. మీకు మీ నాన్నగారు అంటే ఇష్టమా అండి? బాగా అండి. మీ నాన్నగారి కోసం ఏమైనా చేయాలనుకుంటున్నారా అండి? మీ లక్ష్యం చెప్పండి ఫస్ట్. ఏంటండి? మీ వర్షం చెప్పండి. నా వర్షం చెప్పాలండి? మీ పేరు చెప్పండి, నా వర్షం చెప్తాను. ఏంటండి? మీ పేరు చెప్పండి, నా వర్షం చెప్తాను. వెంకటేశ్వర రెడ్డి అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు నుంచి అండి. ఓకే, సో కర్నూలులో మేము త్వరలోనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం అండి. మీరు కొద్దిగా గట్టి చెప్పండి. కర్నూలులో మేము త్వరలోనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం అండి, నాన్నకు ప్రేమతో అని. సో ఈ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా అండి? అంత టైం లేదండి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారండి? అంటే ఈ పని కాకుండా ఇదొకటే చేయమంటారా? అంటే పార్టిసిపేషన్ ఒక సండే రోజేనండి, ఒక రోజే ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నారు. ఓకే, ఆయన ఈఎస్ఐ మీటింగ్ వెళ్ళారు. ఓకే. ఆయన తీసుకొని రావాలా లేదా సింగిల్ గా వచ్చినా సరిపోతుంది? సింగిల్ గానే రావాలండి, నాన్నకు ప్రేమతో కదా. మీరు ఒక్కళ్ళే రావాలి. ఇప్పుడు మీరు ఎట్లా అరేంజ్ చేస్తున్నారు? మీ ఊర్లోనే అండి. మీ ఊరు ఏది? కర్నూలు అన్నారు కదా, కర్నూలులో అరేంజ్ చేస్తున్నాము. ఒక 2 weeks తర్వాత అరేంజ్ చేస్తున్నాం. 2 weeks తర్వాత. సో ఈ కాలర్ ట్యూన్ ఎవరెవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కాల్ చేస్తున్నామండి, నాన్నకు ప్రేమతో. సో అలా మేము మీకు కూడా కాల్ చేయడం జరిగింది. ఓకేనా అండి? సో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారండి? లేదండి, అంత టైం లేదు నాకు. సండే రోజు అండి. సండే రోజు అయినా కూడా బిజీగా ఉంటాం కదండి, అందుకని చెప్పేసి. ఓకే, సో దీని ప్రైజ్ మనీ ఇందాక మీరు డిసైడ్ చేసుకోండి, ఒకవేళ నిజంగానే మీ దగ్గర టైం ఉందో లేదో. లక్కీ విన్నర్ కి మేము 2 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తున్నాం. ఓకే అండి. ఓకే, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ పార్టిసిపేషన్ ఫీ కింద 10,000 రూపీస్ కూడా ఇస్తామండి. ఓకే అండి, నాకు ఆ టైం ఉంటే తప్పకుండా మీకు ఈ నెంబర్ కాల్ చేస్తాను. ఓకే, ఈ నెంబర్ కి కాల్ చేస్తారా అండి? వద్దండి, చేయొద్దు. మేము వేరే నెంబర్ కి ఇస్తామండి, ఆ నెంబర్ కి కాల్ చేయండి. ఓకే అండి. ఓకే, నంబర్ నోట్ చేసుకుంటారా? మిస్డ్ కాల్ ఇవ్వండి, ఉంటుంది కదా. మిస్డ్ కాల్ ఇవ్వాలా? దానికి అందరూ మిస్ కాల్ ఇస్తారు. మీరు ఇస్తారు కదా ఈ నంబర్ కి మిస్డ్ కాల్. మీరు ఇచ్చారు కదా నెంబర్ కి మిస్డ్ కాల్. నేను ఎప్పుడు మిస్డ్ కాల్ ఇచ్చాను చెప్పండి? ఎన్ని ఇయర్లకు ఇచ్చాను? అంటే మీరు ఇవ్వరు, కానీ జనరల్ గా నేను చెప్పబోయే నంబర్ కి అందరు మిస్డ్ కాల్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, లీవ్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే, మీ ఆవిడ కూడా అదే నెంబర్ కి మిస్ కాల్స్ ఇస్తూ ఉంటారు. ఇందాకే మీ ఆవిడ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ ఆల్రెడీ 10,000 గెలుచుకున్నారు. ఓకే, మేము మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి మాట్లాడుతున్నామండి. ఎక్కడి నుంచి అండి? ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. మీ వైఫ్ ప్రాంక్ కాల్ చేయమన్నారండి. ప్రాంక్ కాల్ చేయమన్నారా? మిమ్మల్ని కాసేపు ఆడుకోమన్నారు. అందుకే ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి చైతు కాజల్ ఫోన్ చేసి ఊరికే అట్లా మీతో సరదాగా ఆడుకున్నారు కాసేపు. వెరీ గుడ్, నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వైఫ్ కి ఏమైనా చెప్తారా? పద్మ, మీ వైఫ్ కి మీరేమైనా చెప్తారా అంటున్నా. ఐ లవ్ యూ అని చెప్పండి. స్వీట్ ఆఫ్ యూ. దీనికోసం అడిగారు పద్మ గారు, మా ఆయనకి ఫోన్ చేసి ప్రాంక్ చేయరా అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి, చలో అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్ బాయ్. పద్మ గారు, నాకు తెలిసి మీరు మురిసిపోతూ ఉంటారే, వంటలు అసలు చేయకుండా కూర్చుంటా అన్నారు. నిజంగా ఇలాంటి భర్త ఉంటే ఏమీ చేయబుద్ధి కాదు, ఖాళీ ఒకటే చేయాలనిపిస్తుంది.
ఇప్పుడు చెప్పు, ఎవరో ప్రాంక్ కాల్ చేయలేరు అన్నారు ఇందాక. ఎవరో ఇందాక నా వాయిస్ అందరు గుర్తుపట్టేస్తున్నారు, ఎంత పాపులర్ అన్నారు. ఎవరు ప్రాంక్ కాల్ చేశారా లేదా? గుర్తుపట్టలేదా లేదా? ఇట్స్ అబౌట్ మాడ్యులేషన్. అయినా ఈ ప్రాంక్ హిట్ అవడానికి నాన్న గురంతో కాల్ ట్యూన్ చేసిన వాళ్ళకి ఆఫర్ అని చెప్పిన అదంతా ఐడియా ఎవరిది? తీసేసుకోరా, అంత తీసేసుకో. నేను తోపు కాజల్ ఇద్దరం కలిసి నీ తోపు ప్రాంక్ కాల్స్ అవుతున్నాయి. అంతేకాని నేను ఎప్పుడు నీ దగ్గర నుంచి క్రెడిట్ తీసేసుకొని చేతు. నీకు నువ్వు అసలు పనికి రావు అని కూడా చెప్పని చేతు. నువ్వే చెప్తావు అట్లా, నువ్వే చెప్తావు. కాకి మొహవాడు, డాష్ మొహవాడు, తిట్టు మొహవాడి, డొట్టు మొహవాడి, అన్ని మొహవాడు నువ్వు. ముష్టి మొహం దానా. నువ్వు నెక్స్ట్ మనం సర్ప్రైజ్ కాల్ చేయాలి. ఎవరికి చేస్తున్నావో తెలియదు, మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. ఇలాగే ఫన్నీగా, వాకీగా, క్రేజీగా వాళ్ళకి కూడా ప్రాంక్ చేద్దాం. లెట్స్ కాల్ టు ద నెక్స్ట్ నెంబర్. హలో హలో హలో, ఎవరు? మేడం నమస్తే మేడం. నమస్తే. మేము ఇంటర్నెట్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం, మీరు ఇంకా బిల్లు కట్టలేదు. ఏంటి? ఇంటర్నెట్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. ఎక్కడి నుంచి? ఇంటర్నెట్ మేడం. మీ పేరు మేడం? వాణి. వాణి గారు, మీరు ఇంటర్నెట్ యూజ్ చేస్తారు, మీరు ఇంకా బిల్లు కట్టలేదు మేడం. చైతు. హాయ్ వాణి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. మీరెలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. ఏ ఊరు నుంచి? 1 month నుంచి ట్రై చేస్తున్నా తెలుసా? సర్ప్రైజ్ దా? సర్ప్రైజ్ చేసామా? అవును. వెరీ గుడ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కడప నుంచి చైతు. ఓ సూపర్. కడపలో ఉన్న వాళ్ళు నా వాయిస్ గుర్తుపట్టారు అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకపోయినా నా వాయిస్ గుర్తుపట్టారు. యాక్చువల్ గా చైతు ఎందుకు తెలుసా ఇంటర్నెట్ బిల్ కట్టలేదు అని అడిగాడు. చెప్పు. ఇందాకే వాడికి కాల్ వచ్చింది, సార్ మీరు ఇంటర్నెట్ బిల్ కట్టలేదు సార్, ఎప్పుడు కడతారు అని. ఎలా ఉన్నావు కాజల్? చాలా బాగున్నాను వాణి, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను నేను కూడా. సూపర్. ఏం చేస్తుంటావు వాణి? డిగ్రీ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? కడపలో శ్రీ విద్య. ఓకే, ఉమెన్స్ కాలేజా కో ఎడ్యుకేషనా? ఉమెన్స్ కాలేజ్. అయ్యో, సో నువ్వు ఎప్పుడైనా కోవిడ్ లో చదివితే బాగుండు అనిపించిందా? లేదు లేదు. ఏం లేదు, నేను ఇంటర్ నుంచి ఉమెన్స్ కాలేజ్. సేమ్ పించ్ అబ్బా, నువ్వు నేను ఇంటర్ నుంచి ఎంఎస్సి వరకు నేను ఉమెన్స్ కాలేజ్. అవును, నువ్వు నేను సేమ్ కదా. సేమ్ ప్రాంక్ కాల్ లేదా ఈ రోజు? చేసాగా ప్రాంక్ కాల్. నాకు చేశారా? ఇవాళ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ప్రాంక్ కాల్ అన్నమాట, రివర్స్ లో. అవునా? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాంక్ కాల్స్ తో సర్ప్రైజ్ చేసాం అందరినీ. సో నువ్వు ఎంత సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ సంతోష సమయంలో ఎవరికి ఏమైనా చెప్పాలంటే చెప్పేసుకో. మా ఫ్యామిలీ మెంబర్స్ కి, స్పెషల్ గా మా మమ్మీకి హాయ్ చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, స్పెషల్ గా మీ మమ్మీకి హాయ్. నీకు కూడా హాయ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ నీకు మేము చెప్పాల్సిందే, తప్పదు, అందుకే చెప్పేస్తున్నాం. చెప్పేమా? ఏంటి బాయ్? ఎగ్జాక్ట్లీ, బాయ్ 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 వాణి. సో దట్ వాజ్ వాణి. వాణితో మాట్లాడి చాలా మంచిగా అనిపించింది. అండ్ విమెన్స్ కాలేజ్ లో చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి చైతు. చెప్పు. ఇందాక ఒకటి చెప్పాం కదా, ఏది చెప్పు మళ్ళీ ఒకసారి. అదే అబ్బాయిలు ఉండరు కాబట్టి అది లాభం ఎలా అవుతుంది? లేకపోతే అబ్బాయిలు ఉన్నారు బాబాయ్, వాళ్ళు మంచి డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళకి బాగా అందంగా లేకపోతే వెళ్ళిపోవచ్చు, ఏ డ్రెస్ అన్నా వేసుకోవచ్చు. అమ్మో రిపీట్ చేయకూడదు, బాబాయ్ ఈ డ్రెస్ మొన్నే వేసుకున్నాను మళ్ళీ గుర్తుపట్టేస్తాడేమో అబ్బాయి అని చాలా కాన్షియస్ గా ఉండాల్సి వస్తుంది. అదే ఉమెన్స్ కాలేజ్ అయితే ఏ డ్రెస్ అంటే అర్థమైంది. ఆ పాయింట్ అర్థం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకో పాయింట్. ఇంకో పాయింట్ వచ్చేసి ఫ్రీగా ఉండొచ్చు. అమ్మాయిలు ఏమైనా మాట్లాడేసుకోవచ్చు, అబ్బాయిల గురించి మాట్లాడుకోవచ్చు. అంతే. చాలా లాభాలు ఉన్నాయి తెలుసు. మాకు చాలా అన్నమాట. అమ్మాయిలు అందరూ బేసిక్ గా అల్ప సంతోషులు కదా, అందుకే అమ్మాయిలు అల్ప సంతోషులు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మాట్లాడుకుందాం. మళ్ళీ ఇప్పుడు మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఇంకొక కాల్ చేసి సర్ప్రైజ్ చేద్దాం. లెట్స్ కాల్. హలో హలో హలో, ఎవరు? ఏ హాయ్. ఇంకా రాణి లేదక్క. అక్కనా? రాణి లేదంట. ఓయ్ ఓ హలో, ఎవరు అక్క మీరు? ఏ అక్క అనకబ్బా. హలో, ఎవరక్క మీరు? మీ పేరు అని చెప్పండి. అక్క అనద్దంటుంటే. నా పేరు కోమలి.
కోమలే కోమలి మీరు ఆ, రాని ఫ్రెండా కాదు నీ ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా నా ఫ్రెండ్ కావాలనుకుంటున్నారో? నీ పేరేంటి చెప్పు, నేను చెప్తా. నా పేరు దేవరాజ్ అక్క. భీమరాజ్, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్ అయిపోయింది ఇప్పుడు. 10th క్లాస్ అయిపోయింది అంటే ఇంటర్లోకి వస్తున్నావా? మీరు ఆ ఊరు ఇంటికి చెప్పండి. ఎవరంటే హైదరాబాద్ మాది. ఏ హైదరాబాద్ నుంచి అయితే ఫ్రెండ్షిప్ చేయవా నువ్వు? కానిస్టేబుల్ వచ్చినాడు, కానిస్టేబుల్కి ఇస్తున్నావు. ఆ? కానిస్టేబుల్ వచ్చినాడు, కానిస్టేబుల్కి ఇస్తున్నావు. ఇవ్వవా ప్లీజ్? కానిస్టేబుల్ కి నాకు కానిస్టేబుల్ తో మాట్లాడడం అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు నేను కానిస్టేబుల్ తో. బాబు చిట్టి, మేము ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ అనే షో నుంచి మాట్లాడుతున్నాం. ఈటీవీ ప్లస్ టీవీ చూస్తావా? చూస్తున్నాం. దాంట్లో మస్త్ టైం పాస్ అని కాజల్ చైతో వస్తారు, చూస్తావా? చూస్తాను. వాళ్ళే నీకు ఫోన్ చేశారు నిన్ను ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేయడానికి. నువ్వు రిజిస్టర్ చేసుకున్నావా, మీ అక్క రిజిస్టర్ చేసుకుందా? చలో మీ అక్కని అడిగామని చెప్పు, మా షోని ఇలాగే చూస్తుండు, ఓకేనా? బాయ్ బాయ్. అబ్బా ఇది మాత్రం బాగా చెప్పాడయ్యా, బాయ్. అండ్ కాజల్, నాకు ఈ కాల్ లో ఒక డౌట్ వచ్చింది కాజల్. నిన్ను గుర్తుపట్టలేదు, అది ఓకే, ప్లస్ పాయింట్ అయింది, ప్రాంక్ అయిండు మంచిగా. అయితే నీ వాయిస్ వినగానే అక్క అని ఎందుకు పిలవాలనిపించింది పిల్లాడికి? ఎందుకంటే వాడు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లోడు కాబట్టి. 10th క్లాస్ పిల్లోడు, కానీ నువ్వు పెద్దదాన్ని ఎలా తెలుసు? తనకి పెద్దదానని తెలియదు, ఎందుకంటే ఆ ఫోన్ వాళ్ళ అక్కది కాబట్టి, వాళ్ళ అక్క ఫ్రెండ్స్ కాల్ చేస్తారు కాబట్టి అక్క అని పిలిచాడు. ఈ లాజిక్ నాకు అర్థం కలదు, అందుకే లాజిక్ లెస్ చేతు కాబట్టి చీటర్ చేతు అంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఓకే, అండ్ కవరింగ్ కాజల్ చీటింగ్ చేతు ఇప్పటికీ సర్ప్రైజింగ్ సాటర్డేస్ కి బాయ్ బాయ్ చెప్పాలి, ఎందుకంటే టైం అయిపోయింది. మాక్సిమం ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి సర్ప్రైజ్ చేయడానికి ప్రయత్నించినామో. హోప్ యూ ఆల్ హ్యాడ్ ఫన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. వెళ్ళిపోయే ముందు as always say love yourself, love everyone, and don't forget, keep smiling and enjoy every second of your life. Take care, love you all, bye.